హలో మై డియర్ లవ్లీ వ్యూవర్స్, మనసుకు హత్తుకునే కథలకు స్వాగతం. నచ్చినావే నవ్వుల గోపెమ్మ కథ మీకు నచ్చుతోందా? నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా నచ్చినావే నవ్వుల గోపెమ్మ 12వ భాగంలోకి వెళ్ళిపోదాం. ఆ రాత్రి నిశ్శబ్దంగా ఉన్న పడక గదిలోకి హర్ష అలసటగా అడుగుపెట్టాడు. హాల్లో అంతకుముందే కీర్తి అన్న మాటలు, గుండెల్లో రగిలిన అనుమానం శృతిని ఆవేశంతో ఊగిపోయేలా చేశాయి. హర్ష దగ్గరగా రాగానే అతని షర్టు నుండి వస్తున్న ఒక విదేశీ లేడీస్ పెర్ఫ్యూమ్ సువాసన శృతి ముక్కును తాకింది. ఇంతకాలం లోపలే దాచుకున్న ఆవేదన, అనుమానం, ఆ రాత్రి శోభనం ఆగిపోయిన బాధ అన్నీ ఒక్కసారిగా అగ్నిపర్వతంలా పగిలిపోయాయి. శృతి హర్ష ముందుకు వచ్చి గంభీరంగా నిలబడింది. హర్ష కళ్ళు మూసుకుంటూ బెడ్ వైపు వెళ్ళబోతుంటే శృతి అతని చెయ్యి పట్టుకొని ఆపింది. హర్ష గారు, నిలబడండి. ఈరోజు నా ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పే పడుకోవాలి అంది శృతి గొంతులో గంభీరతను నింపుకొని. హర్ష అలసిపోయిన కళ్ళతో శృతి వైపు చూశాడు. ఏంటి శృతి, ఈ అర్ధరాత్రి వేళ నీ గోల? నా తల పగిలిపోతోంది. నన్ను కాసేపు పడుకోనివ్వు అన్నాడు చిరాగ్గా. గోల కాదు హర్ష గారు, ఇది నా జీవిత సమస్య. అసలు ఆ రాత్రి మన బంధం మొదలవ్వాల్సిన సమయంలో మీకు వచ్చిన ఆ ఫోన్ కాల్ ఎవరిది? అరగంటలో వస్తాను అని చెప్పి రాత్రంతా ఎక్కడికి వెళ్ళారు? గత వారం రోజులుగా అర్ధరాత్రిళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు? మీ షర్టు నుండి వస్తున్న ఈ లేడీస్ పెర్ఫ్యూమ్ సువాసన ఎవరిది? నాకంతా నిజం చెప్పండి అని శృతి నిలదీసి అడిగింది. హర్ష ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అతని ముఖంలో కంగారు, ఆపై తీవ్రమైన కోపం కనిపించాయి. శృతి కళ్ళల్లోకి గంభీరంగా చూస్తూ, శృతి, అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెళ్ళైన వెంటనే నువ్వు నాతో సరిగ్గా మాట్లాడేవా? నేనెంత నీ కోసం తప్పించిపోయాను, నిన్ను ఎంత వేడుకున్నాను నీకు గుర్తులేదా? అప్పట్లో నా ప్రేమను, నా ఆరాటాన్ని నువ్వు ఏమాత్రం పట్టించుకున్నావా? నాపై పగబట్టినట్లు పరాయి వాళ్ళ నన్ను దూరంగా నెట్టేసి నరకం చూపించావు కదా అని గట్టిగా అరిచాడు. శృతికి నోట మాట రాలేదు. హర్ష ఆగకుండా కొనసాగించాడు. అప్పుడు నువ్వు నన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు నేనేదో ఆఫీస్ వర్క్ టెన్షన్లో, నా ప్రాబ్లమ్స్లో ఉంటే నన్నెందుకు ఇలా విసిగిస్తున్నావు? ప్రశాంతంగా ఉన్న నా మనసును మళ్ళీ నీ అనుమానాలతో పాడు చేయకు. నీ అనుమానాలకు, పిచ్చి ఆలోచనలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పోయి నీ పని చూసుకో అని కోపంగా గద్దించి బెడ్పై పడుకొని శృతి వైపు వీపు పెట్టి పడుకున్నాడు. హర్ష నోటి నుండి వచ్చిన ఆ మాటలు శృతి గుండెల్లో కత్తుల్లా గుచ్చుకున్నాయి. అతను చెప్పిన ప్రతి మాట నిజమే కావచ్చు. గతంలో తాను అతనికి నరకం చూపించింది నిజమే. కానీ ఈరోజు తాను మారిన తరువాత, అతనిపై ప్రేమ పెంచుకున్న తరువాత అతను తనను ఇలా పోయి నీ పని చూసుకో అని ఏసడించుకోవటం శృతి తట్టుకోలేకపోయింది. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుండగా శృతి మౌనంగా ఆ గది నుండి బయటికి వచ్చేసింది. హాల్లోని సోఫాలో కూర్చొని మోకాళ్ళ మధ్య తలపెట్టుకొని నిశ్శబ్దంగా ఏడ్చేసింది. ఆ నిశ్శబ్ద రాత్రి వేళ శృతికి తన గతం గుర్తొచ్చింది. పెళ్లికి ముందు తన జీవితం ఎంత హాయిగా, ఎంత ప్రశాంతంగా ఉండేదో ఆలోచించుకుంది. కోనసీమ పచ్చటి ప్రకృతి వడిలో అమ్మా నాన్నల ముద్దుల కూతురిగా, అన్నయ్యకే కంటి పాపగా తను వెలిగిపోయేది. కాలేజీ రోజుల్లో ఫ్రెండ్స్ అందరూ తనను స్మైలీ బ్యూటీ అని పిలిచేవారు. శృతి ముఖంలో ఉండే ఆ అమాయకత్వంతో కూడిన నవ్వు చూస్తే ఎంత పెద్ద టెన్షన్ అయినా మాయమైపోయేది. శృతి, నీ నవ్వు చూస్తే చాలు, రోజంతా ఉన్న అలసట, టెన్షన్ ఎటో వెళ్ళిపోతాయి అని ఆమె ఫ్రెండ్స్ తరచూ అనేవాళ్ళు. ఇక కాలేజీలో అబ్బాయిల సంగతే చెప్పక్కర్లేదు. శృతి వైపు చూసి ఆమె ఒక చిన్న చిరునవ్వు నవ్వింది అంటే చాలు, తమ జన్మ ధన్యమైపోయిందని మురిసిపోయేవాళ్ళు.
కానీ శృతి సాధారణమైన అమ్మాయి అయినా పద్మిని జాతి స్త్రీల ఎంతో అందంగా, చాలా పద్ధతిగా, ఆత్మగౌరవంతో ఉండేది. సంప్రదాయ వస్త్రధారణ అయిన లంగావోణీలు లేదా పొందికగా కట్టే చీరలలో ఆమెను చూస్తే ఒక దేవతలాగా కనిపించేది. కాలేజీలో ఉండే ఆకతాయి పోకిరీల అబ్బాయిలు, టీజింగ్ బ్యాచ్ సైతం శృతిని చూడగానే దండం పెట్టేంత పద్ధతిగా ఉండేది. ఆమెను ఎవరు ఏనాడు ఒక్క మాట కానీ కామెంట్ కానీ చేసే ధైర్యం చేయలేదు. అంతటి ఆరాధనా భావాన్ని ఆమె తన పద్ధతితో సంపాదించుకుంది. అలాంటి నా జీవితం ఈరోజు ఇలా ఎందుకు నలిగిపోతోంది భగవంతుడా అని శృతి ఆవేదనతో రగిలిపోయింది. ఆ సురేష్ అనే ద్రోహి తనను పెళ్లిపీటల మీద నట్టేట ముంచేసి వేరే అమ్మాయితో వెళ్ళిపోయాడు. ఆ దెబ్బకే తన పరువు, సంతోషం మట్టిలో కలిసిపోయాయి. ఆ తర్వాత తనను కాపాడటానికి వచ్చిన ఈ హర్ష పెళ్లి చేసుకొని మొదట్లో ఎంతో ప్రేమగా నటిస్తూ తన నమ్మకాన్ని గెలుచుకున్నా ఇప్పుడు ఇలా మారిపోయాడు. మొదట్లో సురేష్ మోసం చేశాడని ఏడ్చాను. ఆ తర్వాత హర్ష మోసగాడేమో అని భయపడ్డాను. తీరా ఆయన పవిత్రమైన వాడే అని నమ్మి నా హృదయాన్ని ఆయన పాదాల చెంత ఉంచితే ఇప్పుడు నన్ను ఇలా నడిరోడ్డుపై నిలబెట్టేశారేంటి? అసలు ఆ రాత్రి ఆయనకు ఫోన్ చేసింది ఎవరు? ఆ లేడీస్ పెర్ఫ్యూమ్ ఎవరిది? శృతి ఆలోచనలు సుడిగుండంలా తిరుగుతున్నాయి. తను అనుమానిస్తున్నట్లు హర్ష జీవితంలోకి నిజంగా వేరే అమ్మాయి వచ్చిందా? లేక సంజన ఏమైనా అమెరికా నుండి తిరిగి వచ్చిందా? లేదా హర్ష తనపై పగ తీర్చుకోవటానికే ఇలా నటిస్తున్నాడా? తెల్లవారే వరకు శృతి సోఫాలోనే కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండిపోయింది. ఉదయం 6 గంటలవుతోంది. అత్తయ్య, దేవకీ గారు లేచి హాల్లోకి వచ్చారు. సోఫాలో చిన్న పిల్లలా ముడుచుకొని పడుకొని ఉన్న శృతిని చూసి షాక్ తిన్నారు. శృతి కళ్ళు ఏడ్చి ఎర్రబడి ఉన్నాయి. శృతి, ఏంటమ్మా ఇది? రాత్రంతా ఇక్కడే పడుకున్నావా? ఏమైంది తల్లి అని దేవకీ గారు కంగారుగా శృతి తల నిమిరారు. శృతి వెంటనే లేచి కన్నీళ్లు తుడుచుకొని, ఏం లేదు అత్తయ్య గారు, గదిలో కాస్త ఉక్కపోతగా ఉంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, అలా నిద్ర పట్టేసింది అని కవర్ చేయటానికి చూసింది. కానీ దేవకీ గారికి అర్థమైపోయింది. హర్ష గత కొన్ని రోజులుగా ఇంట్లో ప్రవర్తిస్తున్న తీరు, రాత్రులు ఆలస్యంగా రావడం ఆమె గమనిస్తూనే ఉన్నారు. శృతి, దాచకు అమ్మ, హర్ష నీతో ఏమైనా గొడవ పడ్డాడా? వాడు ఈ మధ్య సరిగ్గా ఇంటికి రావడం లేదు. ఆఫీస్ వర్క్ అంటున్నాడు కానీ వాడి ముఖంలో ఏదో పెద్ద టెన్షన్ కనిపిస్తోంది. నీకేమైనా చెప్పాడా అని అడిగారు. లేదత్తయ్య గారు, ఆయన నాకేమీ చెప్పలేదు, అడిగితే కోపగించుకుంటున్నారు అంది శృతి సన్నని గొంతుతో. దేవకీ గారు నిట్టూర్చారు. సరేనమ్మా, నువ్వు వెళ్ళి మొహం కడుక్కో, నేను వాడితో మాట్లాడతాను అన్నారు. సరిగ్గా 8 గంటలకు హర్ష రెడీ అయి బయటికి వచ్చాడు. అతని ముఖం ఇంకా అలసిపోయినట్లే ఉంది. దేవకీ గారు అతన్ని ఆపి, హర్ష కాసేపు కూర్చో, నీతో మాట్లాడాలి అన్నారు గంభీరంగా. హర్ష వాచి చూసుకుంటూ, అమ్మా, ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది, సాయంత్రం మాట్లాడదాం అన్నాడు. కుదరదు, ముందైతే నువ్వు కూర్చో అని దేవకీ గారు గద్దించేసరికి హర్ష సోఫాలో కూర్చున్నాడు. శృతి వంటింటి గుమ్మం దగ్గర నిలబడి చూస్తోంది. దేవకీ గారు హర్ష కళ్ళల్లోకి చూస్తూ, హర్ష, పెళ్ళైన కొత్తల్లో శృతి నిన్ను దూరం పెట్టిందని మేము బాధపడ్డాం, కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ప్రతి రాత్రి 1 గంటకి 2 గంటలకి ఇంటికి రావడం ఏంటి? శృతిని పట్టించుకోకుండా, ఆమెతో సరిగా మాట్లాడకుండా ఎందుకంత నిర్లక్ష్యంగా ఉంటున్నావు? అసలు ఏం జరుగుతోంది నీ జీవితంలో అని నిలదీశారు. హర్ష శృతి వైపు ఒక కోపపు చూపు చూశాడు. శృతి తనపై అమ్మకు ఫిర్యాదు చేసిందేమో అని అనుకున్నాడు. అమ్మా, నేను చిన్నపిల్లాన్ని కాను, ఆఫీస్లో క్లయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని సాల్వ్ చేయడానికి కోసం లేట్ అవుతోంది. శృతికి ఏం తక్కువ చేశాను నేను? ఇంట్లోనే ఉందిగా, నా పనుల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పు, నాకు టైం అవుతోంది అని హర్ష లేచి నిలబడ్డాడు. శృతి ఇక తట్టుకోలేకపోయింది. వంటింట్లో నుండి బయటకు వచ్చి, ఆఫీస్ వర్క్ అయితే అర్ధరాత్రి వేళ మీ షర్టు నుండి లేడీస్ పెర్ఫ్యూమ్ వాసన ఎందుకు వస్తుంది హర్ష గారు? క్లయింట్లతో మీటింగ్లో లేడీస్ పెర్ఫ్యూమ్లు పూసుకుంటారా
అని అందరి ముందు గట్టిగా అరిచింది. ఆ మాట వినగానే దేవకీ గారు స్తంభించిపోయారు. పూజ గది నుండి బయటకు వస్తున్న మామగారు వాసుదేవ్ గారు కూడా ఆ మాట విని ఆశ్చర్యపోయారు. హర్షముఖంలో ఒక్కసారిగా తీవ్రమైన దిగ్భ్రాంతి, భయం క్షణకాలం మెరిసి మాయమైపోయినాయి. అతను శృతి వైపు తీవ్రమైన కోపంతో చూశాడు. శృతి, నీ హద్దుల్లో నువ్వు ఉండు. నా క్యారెక్టర్ను అనుమానించే స్థాయికి దిగజారకు అని బిగ్గరగా అరిచాడు. మరి హర్ష నిజంగానే ఏమైనా తప్పు చేస్తున్నాడా? ఆ లేడీస్ పెర్ఫ్యూమ్ వెనక దాగున్న రహస్యమేంటి? కీర్తి ఈ గొడవను చూసి సంతోషిస్తుందా? తర్వాత భాగంలో వినండి. కథ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల వీడియో మరికొంతమందికి వెళ్తుంది. ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.